ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కృష్ణా, గుంటూరు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సాన్ని చేస్తుంది. విజయవాడలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విజయవాడలో భారీ వర్షంతో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు కూడా నిలిచిపోయింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు కురుస్తున్నాయి. గుడివాడ, కంకిపాడు, నూజివీడిలో భారీ వర్షం కురిసింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈదురుగాలులకి కరెంటు స్తంభాలు, చెట్లు కూడా నేలకూలినట్టుగా తెలుస్తోంది. ఇక ఏలూరు జిల్లాలో కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పాడేరు ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాజమండ్రిలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కంబాల చెరువు, లాలా చెరువు, జాంపేట, కోరుకొండ రోడ్డుతో పాటుగా రాజానగరంలో కూడా భారీ వర్షమే పడింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. వెల్కమ్ టు సప్తగిరి NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. భారీ వర్షంతో అమలాపురంలో రోడ్లన్నీ కూడా చెరువులు తలపిస్తున్నాయి. ఇక తణుకులో రోడ్లపై ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిచి ముద్దైపోయింది. ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడ్డారు. అయినా కూడా ధాన్యం వర్షార్పణమైపోయింది. మరోవైపు అకాల వర్షాలు అన్నదాతల్ని ఆగమాగం చేస్తున్నాయి. భారీ వర్షాలతో కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దవడంతో లబోదిబోమంటున్నారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెంలో కల్లాల్లోని మొక్కజొన్న, వడ్లు తడిచిపోయాయి. ప్లాస్టిక్ పట్టాలు కప్పి ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నాలు చేశారు. ధాన్యం కల్లాల్లో నిలిచిపోయిన వర్షపు నీటిని తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. మరోవైపు కృష్ణా జిల్లా పెనమలూరులో కూడా ఈదురుగాలు బీభత్సం చేశాయి. పెనమలూరు హైవేలో ఆగి ఉన్న ఆటోపై ఒక చెట్టు విరిగిపడ్డ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆటోలో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో మొత్తం నుజ్జునుజ్జైపోయింది.